హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, బాగుంది అనుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క వేయాలి. అలాగే ఆనియన్స్. ముందుగా మనం క్యారెట్ 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా క్లీన్ చేసి తురిమి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై కావాలి. అలాగే 4 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. కారం ఏమి వేయట్లేదు. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ టైం ట్రై చేశాను రెసిపీ. ఎలా వస్తుంది అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక క్యారెట్ తురుము వేసుకోవాలి ఫ్రెండ్స్. కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా డిఫరెంట్ టైప్స్ ఫ్రైడ్ రైస్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు క్యారెట్ రైస్ చేశాను. ప్రతి సాటర్డే ఫ్రైడ్ రైస్ పెడతాను మా పిల్లలకు లంచ్ బాక్స్లోకి. లాస్ట్ సాటర్డే లెమన్ రైస్ పెట్టాను. ఈ సాటర్డే క్యారెట్ రైస్. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేయాలి. ఆనియన్ బాగా ఫ్రై చేస్తేనే రైస్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం రైస్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ తురుము 5 మినిట్స్ ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేయాలి. ప్లేట్లోకి అన్నం తీసుకున్నాం కదా, 1 స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. అలాగే సాల్ట్ తగినంత వేసి మనము ఫ్రై చేసిన క్యారెట్ తురుము ఫ్రై అయ్యాక రైస్ వేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి మా రెసిపీ. రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ వేసి మొత్తము కలపాలి. టోటల్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇట్లా ఫ్రైడ్ రైస్ చేసి పెడితేనే చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. టోటల్ కలపాలి. రైస్ అంతా కలవాలి. క్యారెట్ తురుము, కారం ఏం వేయట్లేదు. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ లాస్ట్లో వేయచ్చు. టూ మినిట్స్ ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను మా రెసిపీ. లాస్ట్లో లెమన్ పిండాలి, హాఫ్ లెమన్. ఫ్లేవర్ బాగుంటుంది, పుల్లగా. కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. వేసి మొత్తం కలపాలి. క్యారెట్ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు. ఇలా రైస్ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ తినాలనిపిస్తుంది వాళ్ళకు కూడా. హాఫ్ లెమన్ పిండుకోవాలి లాస్ట్లో 2 మినిట్స్.
ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, ఏమైనా పిండితో వినొచ్చు లేకుంటే లేదు. మేమైతే విన్నాము, పిండితోనే టేస్ట్ బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, క్యారెట్ రైస్ రెడీ అయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.